पश्यति पुत्रं पश्यति पौत्रं प्रपदया पशुर्विधने ध्यायते यस्यैवं होत्रन्युक्पति यौतेन देवं वेद सुकृतं मा देवेषु देवेषु मा सुकृतं मा देवेषु सुकृतमिति सुकृतं मा देवेषु देवेषु मा देवेषु प्रोतात् देवेषु मा देवेषु प्रोतात् देवेषु प्रोतात् देवेषु देवेषु प्रोतादिति प्रोतात् देवेषु देवेषु प्रोतादिति प्रोतादिति देवेभ्यो देवेभ्य प्रोतादिति देवेभ्यः इति देवेभ्यो देवेभ्य इति देवेभ्य एवैव देवेभ्य इति देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनमेनमेवैवैनमैनमेवैवै नमः एनमैनमे नमः वेदयितुवेदयक्तैनमे नमः वेदयति आवेदयितुवेदयक्तावेदयक्तन्मनवेदयक्तावेदयक्तनो वेदयक्तन्मन वेदयति वेदयक्तन्मेनमे नमनु वेदयति वेदयक्तन्मेनम् अन्वेनमेनमन्वन्वेनं देवा देवा एनमन्वन्वेनं देवाः एनं देवा देवा एनमेनं देवा बुद्ध्यन्ते बुद्ध्यन्ते देवा एनमेनं देवा बुद्ध्यन्ते देवा बुद्ध्यन्ते बुद्ध्यन्ते देवा देवा बुद्ध्यन्ते बुद्ध्यन्त इति बुद्ध्यन्ते वयस्पतिम् देवानां धेनुको सुखकामनमस्फुरन्ति इन्द्रः सोमन्तिरतो क्षेमो अस्तु नः नमोऽन्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रवृत्यै भद्रायै वेदाः प्रणतास्मदाम् सर्वमानं भवति सदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वदा परिपूर्णा भवन्तु मनस्सङ्कल्पसिद्धिरस्तु మీరు చెప్పిన సూత్రం ఒకటి పాటిస్తున్నాను సార్ నేను జగన్మాత ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ యువో గారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం కూడా చేయించారు. ఇక్కడికి కేబిఎన్ కళాశాలలో మల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గానంద లహరి స్తోత్రం మీద 2 రోజుల ప్రవచనం కోసం అదృష్టవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా కార్తీక మాసమైనా ఆదివారమైనా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. భక్తులు మమ్మల్ని మన్నించాలి, మా కోసం అందరినీ ఆపేస్తారు. కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి నేను వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను. నా జన్మ ధన్యమైంది నిజంగాను. జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత లోకమాత ఈ రెండిటి మధ్య తేడాన్ని గమనించండి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి తల్లి.
ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్న తల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు. జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేతన తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రుల్ని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపట్లేదు, పిల్లలు కనపట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు, వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు, ఎక్కడికి కదలరు. వాళ్ళని హాస్టల్లో చేర్పించలేదు వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో అసలే చేర్పించలేదు. అందుకనే వాళ్ళు బాగా పెంచారు. మనకి లలితా సహస్రంలో ఉంటుంది అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచిందంటే కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టికి పుష్టికి మతికి ధృతికి ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి, అది పుష్టి పోషక విలువలు కూడా ఉండాలి. మతికి మేధాశక్తి పెరిగేలా చేయాలి. ఇవాళ అన్ని రకాల ఉన్నాయి, ధృతి లేదండి. చాలా మంది విద్యార్థులకి ధృతి లేదు, ధైర్యం లేదు. ఆ ధైర్యం వచ్చేలా పిల్లల్ని పెంచాలి. లలితా సహస్రంలో స్పష్టంగా చెప్పారు. అమ్మాయిల పెంపకంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన శాంతి స్వస్తి మతి ఏకాంతి నందిని. నందిని అంటే అమ్మాయి, నందనుడు అంటే కుమార్తె, నందిని అంటే అమ్మాయి. అమ్మాయిని అత్తారింటికి పంపినా, ఉద్యోగానికి పంపినా, చదువుకు పంపినా శాంతికి ముందు వాతావరణం అక్కడ కాపురంలో శాంతిగా ఉండాలి. ఇవి వెళ్ళి గొడవలు పెట్టకూడదు. స్వస్తిమతి అందరికీ ఉభయ వంశాలకి శుభప్రదంగా ఉండాలి. కాంతి అంతేకాదు తేజోవంతంగా శోభాయమానంగా అమ్మవారు వెలిగినట్టే అమ్మాయిలందరూ వెలగాలి హాయిగా. అలాగా